IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఎంతో మంది యువత చావులకు కారణమైన బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చేసే వారి ఆట కట్టిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారికి దడపొట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లపై కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రమోషన్స్ చేసిన వారందరిలో భయం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. తప్పైంది మహాప్రభో అంటూ క్షమాపణలు వేడుకుంటున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు చెప్తే సరిపోతుందా? వారు చేసిన బెట్టింగ్స్ ప్రమోషన్స్ తో నష్టపోయిన వారి పరిస్థితి ఏంటి? భారీగా డబ్బులు పోగొట్టుకుని మరో గతి లేక చనిపోయిన ప్రాణాలెన్నో. వీరు చెప్పిన సారీతో తిరిగొస్తాయా? అందుకే వారిని వదలొద్దని ప్రజలు కోరుతుంటే వదిలేదే లేదని పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై చేస్తున్న ఉద్యమానికి అన్ని వైపుల నుంచి కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళ అరెస్టులు తప్పవా? హర్ష సాయి, హీరోయిన్ కాజల్ వంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ తిరుమల మరింత సమాచారాన్ని ఇస్తారు. తిరుమల, నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా కూడా సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు మనకి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి. అలాగే సజ్జనార్ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్? దానికి యాక్చువల్ గా బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగుతుంది. సెలబ్రిటీలందరికీ వణుకు పుడుతుంది. ఎందుకంటే ఏ క్షణంలో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరిపైన కేసు నమోదవుతుంది అనేది అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే చాలా మంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇప్పుడు వణుకుతున్నారు. అంతెందుకు చాలా ఇప్పుడే చూద్దాం. సురేఖ వాణి కూతురు ఒక అమ్మాయి ఉంది, సుప్రియ. అమ్మాయి పేరు సుప్రియ. అమ్మాయి హోలీ రోజు చెప్పేసింది, క్షమించండి, నన్ను బెట్టింగ్ యాప్స్ నేను తెలియక ప్రమోట్ చేశాను, తెలిసి ప్రమోట్, డబ్బులు అయితే తీసుకుంది కదా, ఇప్పుడు తెలియక ప్రమోట్ చేశానని చెప్తుంది, డబ్బులు అయితే తీసుకుంది కదా. కొత్తగా ఇంకొక అమ్మాయి ఉంది, యాంకర్ రీతు చౌదరి అని చెప్పేసి. రీతు చౌదరి కూడా తప్పైపోయింది, నన్ను క్షమించండి అంటే పోలీస్ కేసు దగ్గరకు వచ్చి అవతల వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు వీళ్ళకి తెలుసు, బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం వీళ్ళకి తెలుసు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు, ప్రమోట్ చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికే నాశనం అయిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఫ్యామిలీస్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, నిజామాబాద్ దగ్గర ఒక వీళ్ళు పక్కనే ఉన్న నిజామాబాద్ లో ఒక కిరాణా కొట్టు నడిపించుకుని ఒక కుర్రాడు, 23 ఏళ్ల వయసు కూడా ఉండదు ఆ కుర్రాడు. ఇంటి పేరు అతని పేరు చెప్పడం అనవసరం ఇక్కడ, కానీ ఆ కుర్రాడు బెట్టింగ్ యాప్స్ లో అలవాటైపోయి ఈ క్రికెట్ బెట్టింగ్ లకు కానీ, ఇప్పుడున్న ఈ ఆన్లైన్ పేకాటకు కానీ, రమ్మీకి కానీ, ఇప్పుడు ఏవైతే యాప్స్ ఇప్పుడు బ్యాన్ చేయాలని డిమాండ్ తెరపైకి వస్తుందో వీళ్ళకి అలవాటైపోయి మొత్తం 23 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఉన్నది 2 ఎకరాల పొలము, అమ్మా నాన్న రోజు 200-300 కంటే ఎక్కువ సంపాదించారు. అటువంటి కుర్రాడు 23 లక్షల అప్పు చేసి తీర్చలేక చివరికి అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ అప్పుని ఎలా తీర్చాలో అర్థం కాక ఇద్దరు మొత్తం ముగ్గురు ఫ్యామిలీలో మొత్తం ముగ్గురు ఉంటారు, ముగ్గురు ఊరేసుకొని చనిపోయారు. ఆ కథనం మన సొమటిలో ప్రసారం చేస్తే చూస్తే కన్నీళ్ళు వస్తాయి. అట్ ది సేమ్ టైం కామారెడ్డిలో కుర్రాడు, ఓ యువకుడు బెట్టింగ్ యాప్స్ కి అలవాటు అయిపోయి వినాయక చవితి దగ్గర పిల్లలిద్దరిని తీసుకెళ్లి బావిలో చూసేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న పిల్లలు, కనీసం వాళ్ళ నాన్నల్ని ఎందుకు చంపుతున్నాడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలిద్దరిని తీసుకెళ్లి ఆత్మహత్య చంపేసి బావిలో దోసి తను చచ్చిపోయాడు. ఎంత దుర్మార్గం! అదే మన హైదరాబాద్ శివారులోని గాజుల రామారంలో ఓ వ్యక్తి మొత్తం పిల్లలిద్దరికి దిండు పెట్టి, ఇద్దరు కొడుకులు పాపం ఆ ఫోటోలు వాళ్ళని చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఆ ఇద్దరు దిండు పెట్టేసి ఇద్దరు పిల్లల్ని చంపేసి తను భార్యకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత దుర్మార్గాన్ని సృష్టిస్తున్నాయి బెట్టింగ్ యాప్లు. ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న ఎవరో తెలుసా? ఇవాళ సజ్జనర్ గారు చెప్తున్న చాలా స్పష్టంగా, హర్ష సాయి, లేకపోతే ఈ లోకల్ బాయ్ నాని, లేకపోతే రైతు బిడ్డ అదే పల్లవి ప్రశాంత్, ఇటువంటి వాళ్ళే. వీళ్ళ వల్లనే ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న సేవలకు కావచ్చు, అభిమానులు ఏర్పడతారు. ఆ అభిమానుల్ని బెట్టింగ్ యాప్ల వైపు వీళ్ళే మళ్ళిస్తున్నారు. వీళ్ళే లక్షల డబ్బులు వస్తాయి, ₹1 పెడితే ₹10 వస్తాయి, ₹1000 పెడితే ₹1,00,000 వస్తాయని చెప్పేసి వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ల మత్తులోకి దించుతున్నారు. ఇది అవాస్తవం కాదు. మనం ఇప్పుడే భయ్యా సన్నీ యాదవ్ గురించి చూడొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్తున్నాడు చాలా స్పష్టంగా, తను బ్రెజిల్ వెళ్ళాడట టూర్ కోసం. బ్రెజిల్ వెళ్ళి పెద్ద పెద్ద బైక్ కొనుక్కొని బ్రెజిల్ వెళ్ళాడు. బ్రెజిల్ వెళ్ళిన తర్వాత ఆ వీడియో పెడితే కేవలం 60,000 వ్యూస్ వచ్చాయి యూట్యూబ్ లో. యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదు, తనకేమో ఖర్చు 4 లక్షలు. మరి ఏం చేయాలి?
భయ్యా నా వీడియోస్ చూడండి అంటే ప్రేక్షకులు చూడట్లేదు కాబట్టి ఆయన బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళాడట. ఆ ఖర్చును కవర్ చేసుకోవడం కోసం. ఈయన దేశ సేవ చేస్తున్నాడా, సమాజ సేవ చేస్తున్నాడా? జీవితాన్ని నాశనం చేస్తాడు. ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ లో ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆయన వీడియో చూసిన 60,000 మందిలో 2,000 మంది 1000 మంది కన్వర్ట్ అయిన 1000 కుటుంబాలు నాశనం అయినట్టే కదా. సేమ్ హర్ష సాయి కూడా అదే చెప్తున్నాడు. మేము గనక లైసెన్స్డ్ అంటే అనుమతి ఉన్న బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతేనంట మిగతా 90% మంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి నాశనం అయిపోతారట. అందుకోసమని మిగతా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టకుండా ఉండడం కోసం హర్ష సాయి ఈయన ప్రమోట్ చేస్తున్నాడంట. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఉంది వీడియో. ఇదంతా చూస్తుంటే ఒక అంటే కేవలం వాళ్ళ కోట్ల ఇక్కడ కోట్లు ఇంకొకటి వీళ్ళు కూడా మనం బెట్టింగ్ యాప్స్ మాట్లాడుకోవాలి. ఎస్, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రతి ఒక్క రీజన్ చెప్పి ఎంత బాగా ప్రమోట్ చేశారో, మరి ఆ ఫ్యామిలీ చనిపోయిన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటారా ఈ రోజు? అసలు అసలు వాళ్ళకి సంబంధమే లేదు. రక్తం తాగే రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. రక్తం తాగే రాక్షసులైనా కనీసం చివరిలో వీడు చచ్చిపోతారని కొంత ఆలోచిస్తాయి కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ అంతే ఎంత నీచమైన అంటే ఆఖరికి హీరోయిన్ కాజల్, తెలుగులో చాలా పాపులర్ హీరోయిన్ కాజల్ కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ దొరికిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు ఇలా. కానీ అంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు గా ఉన్నారో వీళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్స్ గా మారారు. వీళ్ళే యువతని నాశనం చేస్తారు. నాకు తెలిసి నా వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్తాను. నా ఫ్రెండ్ ఒకతను నాకు తెలిసిన అబ్బాయి దాదాపు 24 లక్షలు, వాడి జీతం 20,000 కూడా ఉండదు, 24 లక్షలు బెట్టింగ్ యాప్స్ పెట్టి నాశనం చేసుకున్నాడు జీవితాన్ని. ఇలా చాలా చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్ నిషేధం పైన సుమన్ టీవీ మొదటి నుంచి మనం స్టోరీలు చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ నిషేధించాలని ఒక పోరాటం మొదలు పెట్టాం. చాలా రోజుల నుంచి బ్యాన్ బెట్టింగ్ అంటూ ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేసి మనం కూడా స్టోరీస్ చేస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే చాలా చోట్ల కడప, కర్నూలు, అనంతపురం, ఆఖరికి మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాలో బెట్టింగ్ యాప్స్ కు బలైన కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి స్టోరీని మనం వెలికి తీసే ప్రయత్నం చేశాం. బెట్టింగ్ యాప్స్ కు తోడు తాజాగా ఈ క్రిప్టో కరెన్సీ పేరుతో కూడా దోపిడీ కొనసాగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా ముఖ్యంగా కేవలం దోచుకోవడమే లక్ష్యం. సాధారణంగా మనం చూడొచ్చు జానకి బెట్టింగ్ యాప్స్ లో చాలా క్లియర్ గా వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు రిటర్న్ ఇచ్చే ఉద్దేశం ఉండదు. ఏ వ్యాపారికి ఉండదు చెప్పండి? ఎవడైనా డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇస్తారా? అది జరుగుతుందా? అది జరిగే పనేనా? ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అర్థం కాని ప్రతి విషయం ప్రమోట్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఆలోచించాలి. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు ఆలోచించకుండా వీళ్ళు ఎవరు భయ్యా సన్నీ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు మీరు వాళ్ళ కంటెంట్ తో హీరోస్ కావాలి కానీ ఆ కంటెంట్ ని అడ్డం పెట్టుకొని దోపిడీ దొంగలకు ఎందుకు వీళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి? ఎక్కడో ఏ ఊళ్ళో ఉండి ప్రమోట్ చేసే దోపిడీ దొంగలకు ఎందుకు ప్రమోషన్ చేయాలి? బెట్టింగ్ ఆఖరికి డ్రీమ్ లెవెల్ లాంటి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ కూడా రెండు తెలుగు తెలియకుండా రాష్ట్రాల్లో ప్రమోట్ బ్యాన్ చేసాము అని ఈ రోజు సారీస్ చెప్తున్నారు. ఆ రోజు ఏం కండిషన్స్ తెలియకుండానే ప్రమోట్ చేసేసారు అనుకోవచ్చు అంటారా తిరుమల? అసలు అంటే ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు వీళ్ళు? దానికి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? సురేఖ వాని కూతురికి సుప్రియకి తెలివి లేదా? చదువుకోలేదా? ఆమె చదువుకోకుండానే వచ్చిందా? ఆమె తెలివి లేదా? బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే దీనికి అడిక్ట్ అయి డబ్బులు పోగొట్టుకుంటారనే విషయం సుప్రియకి తెలియదా? రీతు చౌదరి సెలబ్రిటీ, ఆమె రీతు చౌదరి తెలియదా? ఆమె చదువుకోలేదా? ఇప్పుడు ఎవరు భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, లేకపోతే ఈ కొత్త వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరికీ తెలివి లేదా? వీళ్ళకి చదువుకోలేదా? బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమాదం, ఇది ఒక పాయిజన్ కంటే డేంజర్, మద్యం కంటే చాలా ప్రమాదకరమైన విషయం తెలీదా? వీళ్ళందరికీ తెలిసే చేస్తున్నారు అనేది చాలా స్పష్టం. నిజంగా సజ్జనార్ గారు ఒక మంచి కాజ్ ని ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దీనిపైన ఒక వరుస ట్వీట్లు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలు కావచ్చు, ఆయన చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటికే సజ్జనార్ గారి పిలుపు మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు తెరపైకి వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేద్దాం. గతంలో డ్రగ్స్ విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. గతంలో డ్రగ్స్ వినియోగం పైన కూడా సినిమా వాళ్ళంతా ముందుకు వచ్చారు. డ్రగ్స్ ని నిషేధిద్దాం, డ్రగ్స్ కి యువత బలైపోతుంది, బానిసలైపోతుంది అని చెప్పేసి ఎలా అయితే మాట్లాడారు, డ్రగ్స్ కంటే ప్రమాదకరమైన ఈ బెట్టింగ్ యాప్స్ ను కూడా బ్యాన్ చేద్దామనే చర్చకైతే తెరలేసింది. మొత్తానికి సజ్జనార్ గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి పోలీసుల నుంచి కూడా మద్దతు అందుతుందని చెప్పారు. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పైన సూర్యాపేటలోని నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటు పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా మరో ఫ్రమ్ సెలబ్రిటీ పైన కేసు నమోదైంది. వీళ్ళందరినీ చూస్తుంటే ఖచ్చితంగా ఎవరైతే సెలబ్రిటీలో గతంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశారో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో, ఎవరైతే కోట్ల రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ జైలు ఊచలు తప్పవనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది జానకి. ఎస్, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ టోటల్ గా అయితే అభిమానాన్ని చేతకానితనంగా చూసారని అనుకోవచ్చు అంటారా ఈరోజు?
చేతగానితనం కాదు, వాళ్ళకి వచ్చిన ఆ ఫేమ్ ని తప్పుదోవలో తప్పుదారిలో తీసుకెళ్లి ఆ అమాయకులను బలి తీసుకుంటున్నారు. తప్పుదోవలో తీసుకెళ్లి అమాయకులను బలి తీసుకొని దోచుకునే ప్రయత్నం చేశారు. ఉన్న ఫేమ్ ని డబ్బులుగా ఎంత స్పీడ్ గా డబ్బులుగా క్యాచ్ చేసుకోవాలి, మనీగా క్యాచ్ చేసుకోవాలని ఆలోచించారు. ఈ దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ అయ్యాయి. ఈ దుర్మార్గమైన ఆలోచన వల్లనే అనేక మంది యువత ఇవాళ బలైపోయారు. వాళ్ళని హీరోలుగా చూస్తారు. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని హీరోలుగా చూస్తారు. వాళ్ళు ఏం చెప్తే, నేను ఇక్కడ చీర కొన్నాను అంటే అక్కడికి వెళ్ళి చీర కొనడానికి ట్రై చేస్తుంటారు. నేను ఇక్కడ బట్టలు కొన్నాను అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫాలోవర్స్ బట్టలు కొనడానికి ట్రై చేస్తుంటారు. లేకపోతే ఈ చెప్పులు చాలా బాగున్నాయంటే ప్రమోట్ చేస్తే పోయి ఆ చెప్పులు కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏమి ప్రమోట్ చేస్తే వాళ్ళని ఫాలో అయ్యి కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అభిమానులు. వీటిని ఆసరగా చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళని తీసుకొని మీరు లక్షల లక్షల డబ్బులు సంపాదించొచ్చని ప్రమోట్ చేస్తే వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్ లోకి వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఆ చీటర్ చేతికి చిక్కి బోల్డ్ లక్షలకు లక్షలు నాశనం చేసుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళు సస్తే తెచ్చారు, వాళ్ళకి అన్యాయంగా వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు. చాలా దుర్మార్గమైన కథనాలు మన సుమన్ టీవీలో బోల్డ్ అని కథనాలు మనం ప్రసారం చేసాం. చాలా వీడియోలు చెక్ చేసుకోవచ్చు. నిజంగా బ్యాన్ బెట్టింగ్ అనే ఒక ఎడ్యుకేషన్ ని మనమే స్టార్ట్ చేసాం. ఈ బ్యాన్ బెట్టింగ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎవరైతే సజ్జనార్ గారు మళ్ళీ మొదలు పెట్టారో అక్కడి నుంచి మళ్ళీ ఒక ప్రజల్లోకి అయితే బలంగా వెళ్తుంది. సినిమా సెలబ్రిటీలు ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చారు. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ పైన ఖచ్చితంగా గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్ పైన, ప్రమోటర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జాగ్రత్త. ఎస్, అంటే ఇందాక మీరు చెప్పిన మాటల్లో Dream11 అనేది కూడా ఒక బెట్టింగ్ యాప్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది. బట్ అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో అవి లింక్స్ తీసుకొని కూడా ఇంకా బెట్టింగ్స్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తిరుమల. అంటే దీని వెనకాల ఏమైనా ఉందని అనుకోవచ్చు అంటారా? Dream11 యాప్ అనేది కొంత లైసెన్స్డ్ యాప్ అని చెప్పేసి క్రికెటర్లు కూడా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా చాలా ప్రమాదకరమైన పద్ధతి. ఎందుకంటే ఈ Dream11 యాప్ ఒక పద్ధతి ఉండొచ్చు, లేకపోతే మోసం చేయకపోవచ్చు, డబ్బులు వస్తే వచ్చినట్టుగా ఇవ్వచ్చు, దీనికి ఒక గుర్తింపు ఉండొచ్చు. కానీ వీటిని ఆధారంగా చేసుకుని ఫేక్ యాప్ గాళ్ళు, చాలా ఫేక్ యాప్లు క్రియేట్ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో Dream11 బ్యాన్ ఉంది. ఇటువంటి యాప్ని Dream11 యాప్ లాంటిది వేరే యాప్ అనుకోవచ్చు, భ్రమపడొచ్చు, అనవసరంగా అందులో బుక్ అయిపోవద్దు. సో ఇటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, అంటే వీళ్ళందరి మీద అయితే కేసు తప్పదని అంటారా? ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్స్ ఎవరైతే తెర మీదకి ఎవరైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళందరికీ తప్పదనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఖచ్చితంగా లోకల్ బాయ్ నాని కావచ్చు, సన్నీ భయ్య యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఇంకెవరైతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి కదా, వీళ్ళందరి పైన ఖచ్చితంగా పోలీసుల నిఘా మొదలైంది. వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్లు ఏంటి, వాళ్ళ వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది నష్టపోయిన లెక్కలు తీస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా వీళ్ళకి చెప్పకూడదు, తప్పదు, జైలుకి వెళ్ళక తప్పదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, చూసాం కదండి, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయో కూడా ఈరోజు మనం చూసాం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన పని, వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తారో అది వాళ్ళు హీరోలాగా ఫీల్ అయ్యి వాళ్ళని అభిమానించే అభిమానులు కూడా అవి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా చాలా వరకు చనిపోయారు. ఇందాక డిస్కషన్లో మాట్లాడినట్టు ఎస్, ఏదైతే సజ్జనార్ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో ఆ ఉద్యమానికి సుమన్ టీవీ సైతం కూడా అని చెప్పి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం.